ఇక చూడు ఎవరు చూడు అన్న మీరు చెప్పిందే ఓకే అయిందని. మేము ఇంట్లో మాట్లాడినా అన్నమంటే ఒకటే. అయ్యో వాళ్ళు ఓకే అన్న ఇంకొద్దు రానట్టు. ఓకేనా, థ్యాంక్ యూ. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మాకు జరిగిన మోసాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాలను బహిర్గతం చేయడానికే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజానిక చెప్పడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి అసెంబ్లీ సమావేశంలో ఈ బీసీ బిల్లు మీద నేనే మాట్లాడినా, శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడాం. ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్. జీవో ద్వారా ప్రక్రియ జరగదు, జీవో ద్వారా ఎన్నికలు 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు. ఇది ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. 50% మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి. 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక మీద ఉన్న అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది. తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది. అసెంబ్లీ సమావేశం క్లియర్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 40-50 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారణ మోసం చేయకండి, మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము, అవమానం చేస్తే సహించము, అన్యాయం చేస్తే సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము, ఈరోజు 40% ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పడం ద్వారా 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు 42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. 31 జిల్లా పరిషత్కు 13 బీసీలు కేటాయించింది. 565 ఎంపీపీలకు 40% కేటాయించింది జీవో. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న. ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం. గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు, 69% రిజర్వేషన్ తీసుకున్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము. బీహారు, మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ఎట్లా అయ్యామని వాళ్ళకి తెలుసు కాబట్టి జీవో ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి 4 సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, మీరు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ధర్నా చేసినప్పుడు ఇక ఇది అయ్యేటట్లేదు, కాయేటట్లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ రావడం జరిగింది. రాగానే జీవో ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందా? నువ్వు ఎట్లా జీవో ఇచ్చినావు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ జీవో 40% వీళ్ళకు చట్టబద్ధత చేస్తా, అప్పుడే రిజర్వేషన్లు ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి నువ్వు మరి రాగానే జీవో ఇచ్చినావు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, అంటే జీవో ఇస్తే చెల్లదని మీకు కూడా తెలుసు కదా. జీవో ఇవ్వడంలో అర్థమైంది అంటే మమ్మల్ని మోసం చేసింది కదా. సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు. రెండో ప్రశ్న, మళ్ళీ చిట్చాట్లో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారు?
స్థానిక సంస్థలలో బీసీకి రిజర్వేషన్ రావాలంటే అది సుప్రీంకోర్టుతో కొట్లాడవలసి వస్తుంది. ఇది కొట్లాడిన తర్వాతనే సుప్రీంకోర్టు సాధించిన తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ నేను చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పేసి ఢిల్లీలో చిట్చాట్లో చెప్పడం జరిగింది. పెద్ద హెడ్లైన్స్ రావడం జరిగింది. ఆ రోజు రాత్రే హైదరాబాద్ వచ్చారు, తెల్లారే మీరు జీవో వేయడం జరిగింది. మీరు ఆ రోజు ఒక రోజు తర్వాత జీవో వేయడం జరగడం వల్ల మళ్ళీ ఏమనుకున్నది, ఇది ఈ జీవో ఎట్లా నిలబడది, మళ్ళొక్కసారి వీళ్ళ గొంతులు వద్దాం, గద్దెనెక్కినాం, కామన్ డిక్లరేషన్ చేసుకున్నాం, ఇక నా ముఖ్యమంత్రి పదవి దిగుతుందా, వీళ్ళు గద్దెనెక్కినాం, వీళ్ళ గొంతు కొత్త సరిపోద్ది అని చెప్పేసి చెల్లని జీవో ఇవ్వడం జరిగింది. నెంబర్ 3